హాయ్! హలో! గుడ్ ఈవినింగ్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే 6 అయింది టైము. ఇప్పుడేంటి వ్లాగ్ అనుకుంటున్నారా? నేనైతే ఊరెళ్ళాను కదండీ! ఊరెళ్ళొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఊరెళ్ళొచ్చిన తర్వాత నేనైతే జాబ్‌లో చేరాననమాట. ఇంకా వచ్చేటప్పటికి 6, 6:30 ఇలాగ అయిపోతుందనమాట. అందుకని ఇంకా ఈ రోజు నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు. కంటిన్యూ‌గా చూడండి. నేను అదే మార్నింగ్ లేచి నా పనులన్నీ ఎలా చేసుకొని పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ నేను ఎలా జాబ్‌కెళ్తున్నాను అనేది మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీస్తాను. మధ్యలో అయితే ఆఫ్టర్‌నూన్ రాదండి. 10 వరకు వస్తదనమాట వీడియో. మార్నింగు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ 6 తర్వాత వస్తదనమాట. ఎందుకంటే ఈ మార్నింగ్ 10 కాదు 9:30, 10 9:30 టు ఈవినింగ్ 6 వరకు ఆఫీస్‌లోనే ఉంటాను. ఇంకా 6 తర్వాతే ఇంటికొస్తాను కాబట్టి ఇంక వ్లాగ్ అనేది షూట్ చేస్తాను. అలాగలాగ అప్పుడప్పుడు వెళ్ళేది, వచ్చేది కూడా షూట్ చేస్తాను. మీరందరూ అయితే సపోర్ట్ చేయండి. ఈరోజైతే 6 అయిందండి. 6:30 అయిపోయింది టైము. ఇప్పుడే వచ్చాననమాట ఆఫీస్ నుంచి. తలకాయ అయితే బద్దలైపోతుంది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా! ఇంకా వెళ్ళక నాకు హెల్త్ బాలేదని మానేశాను కదండీ! మళ్ళీ ఇప్పుడైతే అదే ఆఫీస్‌లో కంటిన్యూ చేస్తున్నాను. ఇంతకుముందు చేసే దాంట్లోనే. ఇప్పుడైతే టీ పెట్టుకొని అర్జెంట్‌గా తాగేయాలి. తాగుతూ కొన్ని కబుర్లయితే చెప్పుకుందాము. నాకైతే చాలా అంటే చాలా హెడేక్ వస్తుందనమాట. రాగానే ఇదిగోండి బట్టలేసాను మిషన్‌లోని. టీ అయితే పెట్టేసుకుంటాను. స్నానానికైతే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇప్పటి నుంచి ఇద్దరికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి. మా వారికి, నాకు. ఇప్పుడైతే టీ అర్జెంట్‌గా పెట్టేసుకొని తాగేయాలి. సింక్‌లో అయితే చాలా గిన్నెలు ఉన్నాయండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్సులతో సహా, మా వారి లంచ్ బాక్సులతో సహా నాది కూడా యాడ్ అవుతుంది ఈరోజు నుంచి, మొన్నటి నుంచి. కొంచెం టీ పెట్టుకొని తాగేస్తే పనులన్నీ ఇంకా త్వరగా చేసేసుకొని పడుకోవాలి. ఇంక ఇప్పుడు ఎంత తొందరగా పడుకుంటామో ఇంకా మార్నింగ్ అంత ఫాస్ట్గా లేవగలం అనమాట. ఇంకా రేపు గురువారం కదా, మార్గశిర వారం. ఇంకా ఇల్లు గుమ్మాలు అన్నీ వత్తాలి. మార్నింగ్ వచ్చేద్దాం అనుకున్నాను. టైం సరిపోలేదు మార్నింగ్ వంటకి. అబ్బో, వంట చేసేటప్పుడు చాలా టైం అయిపోతుంది. ఎంత తొందరగా లేచినా టైం సరిపోవట్లేదు అనమాట. ఆఫీస్లో టీ ఇస్తారు కానండి, నాకు నచ్చదనమాట. ఇంకా అందరూ తాగే కప్పులే అనమాట అవి. అందుకని నాకు నచ్చదు. నాకంటూ ఒక కప్పు ఉంటే బాగుండు అనుకుంటాను ఎప్పుడూ. అబ్బా, షుగర్ సరిపోలేదు. టీ తాగేసి ఫాస్ట్గా ఇల్లు గుమ్మాలన్నీ ఒత్తేయాలండి. ఒత్తేసి ఇంక వంట చేయాలి. వంటకి టిఫిన్కి ఏం రుబ్బులు ఏం లేవు, పిండిలు ఏం లేవు. దోశ పిండి, ఇడ్లీ పిండి అయిపోయి నిన్న ఇడ్లీ పెట్టేశాను. డాడీ అయితే చేశానండి. ఉప్మా తింటున్నారు వీళ్ళు. అక్కడైతే బట్టలు అవుతున్నాయి. లాస్ట్ అయిపోయి వచ్చింది. నేనైతే ఆ రూమ్ అయితే క్లీన్ చేసేసాను. మొత్తం ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా వీళ్ళు ఇక్కడ ఉప్మా తినేలోపు నేను అక్కడ ఇల్లు అయితే ఒత్తేస్తాను. ఆ రూమ్ ఒత్తేసాను అనుకోండి, ఇలా ఇంకా అక్కడ తినేసి వెళ్ళిపోతారు. నేను ఇంకా తర్వాత ఈ రూమ్ ఒత్తడమే పెద్ద ఇదనమాట. కిందన మొత్తం చైర్లు అవన్నీ తీసి ఒత్తాలి. కొంచెం టైం పడుతుంది. ఇంక నా కోసం అయితే ఇంకా బట్టలు అయిపోతే సామాన్లు కూడా ఉన్నాయి. సామాన్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ సామాన్లు అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇవన్నీ క్లీన్ చేయాలి. స్టవ్ అయితే మార్నింగే క్లీన్ చేసి వెళ్ళిపోయాను ఆఫీస్కి. ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ లేట్ అయిపోద్ది. మళ్ళీ అన్ని పనులు ఒకసారి అయిపోతాయని ఈ ఇల్లు ముందు ఆ రూమ్ వచ్చేసి వచ్చాక వాళ్ళు తిన్నవి కూడా ఉంటాయి కదా, మొత్తం అవి ఇవి క్లీన్ చేసేసి అప్పుడు ఈ రూమ్ వస్తానమాట. అప్పుడు ఈలోగా ఈ బట్టలు కూడా అయిపోతాయి, ఆరబెట్టవచ్చు. అదనమాట ప్లాన్. స్టార్ట్ ఆ రూమ్ అయితే వచ్చేసానండి. ఇవ్వండి సామాన్, వీళ్ళైతే తినేసారు, టిఫిన్ చేసేసారు. సామాన్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. సామాన్లు క్లీన్ చేసి ఈ రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను. బట్టలు అయిపోయి బట్టలు ఒకటి ఆరబెట్టేస్తే ఇంకా అయిపోయినట్టండి. ఇంకా నేను స్నానం చేసి టిఫిన్ చేసి పడుకోవడమని. ఈ గిన్నెలు సింక్ నిండా అయిపోతాయండి సాయంత్రం వచ్చేటప్పటికి బాగా.
ఇదిగోండి ఉప్మా అయితే వండిపోయింది. వాళ్ళు తినగా ఎంత ఉప్మా వండిపోయింది. తింటారని చేశాను కానీ తినలేదు పిల్లలు. ఇడ్లీలు పూరీలు అలాంటివి అయితే దిగుతాయి, ఉప్మాలు గట్ట అయితే దిగవు. ఇంక ఉప్మా మార్నింగ్ అయినా తింటారు. ఇందులోకి తీసేస్తాను, నేను కొంచెం తింటాను అనమాట. ఇందులోది తీసేసి ఇది క్లీన్ చేస్తాను అనుకోండి, ఈ కళాయి మార్నింగ్ కర్రీ చేసుకోవడానికి మనకి ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ కర్రీ చేసుకోవాలంటే క్లీన్ చేసుకొని బాగోదన్నమాట. అందుకని సామాన్లన్నీ తోమేసాను, క్లీన్ చేసాను మొత్తము. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మార్నింగ్ మనకి అలా తీసి మనం లంచ్ అంత కట్టేయచ్చు అనమాట. అందుకు అదే మార్నింగ్ క్లీన్ చేసామనుకోండి, అస్సలు అలాగ ఎప్పుడు చేయకూడదు. మనకు కనిపించిన జమ్స్ క్రిములు అన్నీ ఉంటాయన్నమాట, చిన్న చిన్నవి. అవి మనం ఎప్పుడు ఎండలో పెట్టము. బాక్సులు క్లీన్ చేసి అసలు ఎండలో పెట్టాలి. యాక్చువల్ అయితే మాకు ఎండ రాదు, అందుకే ఎండలో పెట్టము. ఆ ఎండలో పెట్టం కాబట్టి ఇంకా ముందు రోజు నైటే క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. అవి అప్పటికప్పుడు క్లీన్ చేసి బాక్సుల్లో రైస్ పెట్టామనుకోండి, ఎప్పుడు మార్నింగ్ పెట్టిన రైస్ మళ్ళీ మధ్యాహ్నం కానీ తినరు, వాళ్ళు తింటారు ఆ మధ్యాహ్నానికి. ఆయన అలాగని కాదు, అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టింది వేరు, మనం నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నది వేరు అనమాట. అందుకనేసి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పే విధానము. అయిపోయింది, ఇది కూడా క్లీన్ చేసిస్తే ఈ రూమ్ వచ్చేసి నేను స్నానంకి అయితే నీరు వాటర్ కూడా పెట్టేసుకుంటాను రైస్ కుక్కర్లో స్నానానికి. ఈ నీళ్ళు మరిగిలోగా ఉన్న పని అయితే అయిపోద్ది. ఈ నీళ్ళు కూడా మరిగిపోతాయి. స్విచ్ బట్టలు అయితే ఆరబెట్టేస్తానండి. బట్టలు ఆరబెట్టేస్తే ఇంకో పని అయిపోద్ది. ఇంకా తెల్లవారికి ఆరుతాయండి. మా అమ్మాయికి వీడియో తీయమంటే ఉయ్యాలు ఊపేసి వదిలేసింది. ఒక చిన్న బ్లిట్ నేను గిన్నెలు తోమేటప్పుడు తీవే అన్నాను, వచ్చింది, ఇలా తీసింది, అలాగే వెళ్ళిపోయింది అన్నమాట. అలాగ ఉంటుంది అంతా. ఇక్కడ స్విచ్ ఆపలేదు. ఈ బట్టలు ఇప్పుడు ఆరబెట్టేస్తే అయిపోద్ది. స్నానం అయిపోయిందండి. ఇంకా స్నానం చేసి వచ్చాను, అన్ని పనులు అయిపోయి సామాన్లు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ పల్లెంలోని. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ నేను లంచ్ బ్యాగ్కి అన్నీ ఎత్తుక్కోవాలన్నమాట. అందుకని సపరేట్గా పెట్టేశాను అనమాట. వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? వాషింగ్ మిషన్, క్లాత్. ఇంకండి మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడిలోని ఈ వెల్లుల్లిపాయ ఉంటుంది చూడండి, అబ్బాబ్బాబ్బా భలే ఉంటుంది అన్నమాట. చాలా ఇష్టం. పీస్ వేసుకోను, జస్ట్ జ్యూసే వేసుకుంటా. ఎక్కువ వేసుకోను, వేడి చేసేస్తుంది మళ్ళీ నాకు. అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూస్తుంటే. ఇంకా పెట్టేసి ఇంకా ఉప్మా కొంచెం వేసేసుకొని ప్రశాంతంగా తినొచ్చు. పనులన్నీ అయిపోయాయి కాబట్టి. ఆ పనులన్నీ ఎక్కడెక్కడ పెట్టుకొని తింటే ఎలాగుంటుందంటే అబ్బాబ్బా అటే ఉంటుంది అన్నమాట. పనులు అవ్వలేదు అని. ఇప్పుడు ప్రశాంతంగా తినేయచ్చు చక్కగా. ఇదేమో మార్నింగ్ ఉంటుంది. వెల్లుల్లిపాయ
నా టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి మార్నింగ్, నైట్, ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఈరోజు అయితే ఈవినింగ్ టు నైట్ వరకే షూట్ చేశాను. చిన్నగా వస్తుంది అనమాట వీడియో, లెంతీగా రాదు, లెంత్ తక్కువ వస్తుంది అనమాట. మీకు నచ్చుతుంది చూడండి. ఇంకా రేపటి నుంచి మార్నింగ్ది తీస్తాను, ఈవినింగ్ది తీస్తాను కాబట్టి కొంచెం లెంత్ పెరుగుతుంది అనమాట. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈరోజైతే తలకు ఫుల్గా ఆయిల్ పెట్టేశాను, బాగా హెడేక్ వస్తుందన్నమాట. ఇంకా తొందరగా పడుకోవాలి, రేపు గురువారం కదా, తొందరగా లేచి ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ వీక్ అయితే నేను మిస్ అయిపోయాను, ఇది సెకండ్ వీక్ అనుకుంటా, మేబీ సెకండ్ వీకే. ఈ సెకండ్ వీక్ అయినా సరే కొంచెం తొందరగా లేచి తల్లికి పూజ చేసుకుంటే మనసు తృప్తిగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా మీ అందరికీ నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.